స్టూడెంట్స్ మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా అలానే డిఎస్సి కూడా పనికొచ్చే విధంగా మనం 10th క్లాస్ లెవెల్ నుంచి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. నేను థియరీ కాన్సెప్ట్ అంతా కూడా నా ముందు వీడియోలో చెప్పున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తున్నాను. ఫస్ట్ లెసన్ ఏంటంటే హీట్. ఈ హీట్ అనే లెసన్ లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. మీకు థియరీ కాన్సెప్ట్ కావాలి అంటే నా వీడియోస్ చూడండి, ఓకేనా? టూ బాడీస్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ ది సేమ్ మాస్. రెండు బాడీస్ ఉన్నాయి, వాటికి మాస్ ఒకటే అంట. ఇఫ్ దే ఆర్ సప్లైడ్ విత్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్, రెండిటికి కూడా ఒకే అమౌంట్ ఆఫ్ హీట్ ని సప్లై చేసాం. ది రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ మోర్ ఫర్ ది బాడీ విత్. దేనికి ఎక్కువ టెంపరేచర్ పెరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇనుప కడ్డీకి అంతే క్వాంటిటీలో ఉన్న వాటర్కి ఒకే హీట్ ఇచ్చారనుకోండి, అప్పుడు నీకు ఎక్కువ టెంపరేచర్లో రైజ్ మెటల్కి కనిపిస్తుంది కానీ వాటర్ కనపడదు. ఎందుకంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. దేనికైతే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందో దాంట్లో టెంపరేచర్లో పెరుగుదల అనేది పెద్దగా కనిపించదు. ఇక్కడ టెంపరేచర్లో పెరుగుదల ఎక్కువ కనిపించాలి అంటే, ఇక్కడ మోర్ అంటున్నాడు కదా, స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉండాలి. కాబట్టి లోయర్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంటుందో దాంట్లోనే టెంపరేచర్లో పెరుగుదల అనేది తొందరగా కనిపిస్తుంది, ఓకేనా? నెక్స్ట్, 100 grams ఆఫ్ ఐస్ at 0 degrees centigrade ఈజ్ మిక్స్డ్ విత్ 10 grams ఆఫ్ వాటర్. సారీ, నేను చదివేటప్పుడు మళ్ళీ చదువుతున్నా. 10 grams ఆఫ్ ఐస్ at 0 degrees centigrade ఈజ్ మిక్స్డ్ విత్ 10 grams ఆఫ్ వాటర్ at 80 degrees centigrade. ది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్ విల్ బి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. ఏమేంటవి? 0 దగ్గర 0 degrees centigrade దగ్గర ఐస్ ఉంది, ఐస్ అని రాస్తున్నా. మరి పైన 80 degrees centigrade దగ్గర వాటర్ ఉంది, వాటర్. ఇప్పుడు ఫస్ట్ ఈ 80 degrees centigrade దగ్గర ఉన్న వాటర్ ఎంత వేడి వస్తువు, అదే మీకు తెలుసు కదా. 80 degrees centigrade దగ్గర ఉన్న వాటర్ హాట్ బాడీ, 0 degrees centigrade దగ్గర ఉన్న ఐస్ కోల్డ్ బాడీ. ఇప్పుడు హాట్ బాడీ ఏం చేస్తుంది? హీట్ని ఇచ్చేయగలదు. అది ఎంత హీట్ని ఇస్తుంది అంటే Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. MS డెల్టా T అనే ఫార్ములా వేస్తే M అంటే ఏంటి? ఎంత వాటర్ ఉందో అది 10 grams. వాటర్కి స్పెసిఫిక్ హీట్ 1 కాబట్టి 1 అని వేస్తున్నా. నేను CGS సిస్టంలో చేస్తున్నాను. CGS సిస్టంలో చేసేటప్పుడు S ఎంత అంటే 1 వాటర్కి. డెల్టా T అంటే టెంపరేచర్ డిఫరెన్స్. వాటర్ అనేది 80 నుంచి 0కి వచ్చింది అనుకో, 80 - 0 అంటే 80, అంటే ఓవరాల్గా 800 క్యాలరీస్ ఇచ్చేసి ఈ 80 degrees centigrade దగ్గర ఉండే వాటర్ కాస్త 0కు వచ్చేస్తుంది, ఓకేనా? మరి ఈ మంచు కరగాలంటే దానికి ఎంత హీట్ కావాలంటే Q ఈజ్ ఈక్వల్ టు ML. చేంజ్ ఆఫ్ స్టేట్ అప్పుడు ఈ ఫార్ములానే వేయాలని మీకు తెలుసు. M అంటే ఎంత? మన దగ్గర ఉన్న ఐస్ 10, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 80, మీకు తెలిసి ఉండాలి. అది ఓవరాల్గా 800 క్యాలరీస్ కనుక ఎవరైనా ఇస్తే ఈ మంచు అంతా పూర్తిగా కరిగిపోతుంది. కరిగిపోయి ఏ టెంపరేచర్ దగ్గర వస్తుందంటే 0 దగ్గరికే వస్తుంది, కాకపోతే కరిగిపోతుంది అంతే. ఈ హాట్ వాటరు ఎంత ఇవ్వగలదు? 800 క్యాలరీస్ ఇవ్వగలదు. మంచు కరగాలంటే ఎంత కావాలి? 800 క్యాలరీస్ కావాలి. ఓవరాల్గా ఏం జరుగుతుందో తెలుసా? జస్ట్ మంచు అంతా కరిగిపోయి ఐస్ అనమాట 0 దగ్గర ఉంటుంది. ఈ వేడి నీళ్ళన్నీ చల్లబడిపోయి 0 దగ్గర ఉంటాయి. ఓవరాల్గా టెంపరేచర్ ఎంత ఉంటుందంటే జస్ట్ 0 ఉంటుంది, ఓకేనా? అది చేంజ్ ఆఫ్ స్టేట్ని గురించి పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి మీకు. నెక్స్ట్, థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ హ్యాస్ ది హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? ఇక్కడ కనుక మీరు చూస్తే కాపర్ అనేది మెటల్, దానికేం పెద్ద స్పెసిఫిక్ హీట్ ఉండదు.
నువ్వు కొంచెం హీట్ ఇచ్చినా కూడా అది బాగా కాలుతుంది. మెర్క్యూరీ కూడా మెటలే, కొంచెం హీట్ ఇచ్చినా కూడా వేడెక్కిపోతుంది. ఐస్ వాటర్లో వాటర్కే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, అందుకనే వాటర్ తనలో చాలా హీట్ని దాచుకోగలదు. బాగా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండేది దేనికంటే వాటర్కే. నెక్స్ట్, ది గ్రాఫ్ బిట్వీన్ ది టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ y యాక్సిస్ అండ్ ది హీట్ సప్లైడ్ x యాక్సిస్ డ్యూరింగ్ ఎ ఫేజ్ చేంజ్. మీకు ఫేజ్ చేంజ్ గురించి ఐడియా ఉందా? ఎలా ఉంటుంది గ్రాఫ్? ఇలా y యాక్సిస్, ఇదేంటిది x యాక్సిస్. ఆ స్థితి మారేటప్పుడు మీకు దానికి సంబంధించిన గ్రాఫ్ ఇలా మీరు చూసే ఉంటారు. ఇలా అంటే ఇక్కడ చూసారా, ప్యారలల్ స్ట్రైట్ లైన్ x యాక్సిస్ కి, అంటే ఈ టైంలో స్థితి మారుతున్నట్టు సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్. మరలా ఇక్కడ కూడా స్థితి మారుతున్నట్టు లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి. కాబట్టి చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, ఏ హారిజాంటల్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్. అంటే x యాక్సిస్ మీద ఉన్నది హీటే కదా, అందువల్ల హీట్ యాక్సిస్ అన్నాడు. ఓకేనా? అది. నెక్స్ట్, ఆన్ ఏ కోల్డ్ మార్నింగ్ ఏ మెటల్ సర్ఫేస్ ఫీల్స్ మచ్ కోల్డర్. చల్లగా ఉన్నప్పుడు ఉదయం పూట నువ్వు దేన్ని టచ్ చేసావంటే, ఒక మెటల్ సర్ఫేస్ని టచ్ చేసావు అంటే ఒక ఇనపపు కుర్చీ మీద కూర్చున్నావు, అలానే ఒక చెక్క కుర్చీ మీద కూడా కూర్చున్నావు. నీకు ఏది ఎక్కువ చల్లగా అనిపిస్తుందంటే ఆ మెటల్ సర్ఫేసే మనకు ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, నువ్వు కూర్చోగానే తన యొక్క చల్లదనాన్ని నీకు ఇచ్చేస్తుంది, అంటే నీ దగ్గర ఉండే వేడిని తీసుకుంటుంది, అందువల్ల నీకు చల్లగా అనిపిస్తుంది. అది చెక్క కుర్చీ, అది బ్యాడ్ కండక్టర్, అది నీ దగ్గర ఉన్న హీట్ని తీసుకోదు, నీ దగ్గర ఉన్న చల్లదనాన్ని తీసుకోదు. అందువల్ల నీకు ఎక్కువ చల్లగా అనిపించేది ఏంటి అంటే ఈ మెటల్ సర్ఫేస్. అదే ఎండాకాలంలో అయితే, ఎండాకాలంలో బయట ఒక మెటల్ చైర్ వేస్తున్నారు, వుడెన్ చైర్ వేస్తున్నారు. నువ్వు వుడెన్ చైర్ మీద కూర్చుంటే పెద్దగా కాలదు నీకు, అదే ఒక మెటల్ చైర్ మీద కూర్చుంటే వెంబడే కాలుతుంది. కారణం ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్న హీట్ మొత్తాన్ని నీకు ఇచ్చేస్తుంది, అది గుడ్ కండక్టర్ అది, అందువల్లనే నీకు కాలేది. సో ఎండాకాలంలో మెటల్ చైర్ బాగా వేడిగా అనిపిస్తుంది, చల్లాకాలంలో మెటల్ చైర్ బాగా చల్లగా అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే అది గుడ్ కండక్టర్ అవటమే. ఓకేనా? నెక్స్ట్, if the temperature of a gas in a closed container is increased, the internal energy, ఒక టెంపరేచర్ పెరిగితే డెఫినెట్గా ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ పెరిగితే, ఇంటర్నల్ ఎనర్జీ పెరిగితే ఏమవుతుందో చెప్తా నేను. ఇది కదా కంటైనరు, బాగా దీంట్లో సమ్ గ్యాస్ ఉంది, నువ్వేం చేసావు? ఈ కంటైనర్ని తీసుకుపోయి బాగా వేడి చేసావు. అప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అటు ఇటు తిరగటం అనేది ఎక్కువ అవుతుంది, చాలా స్పీడ్గా తిరగటం మొదలు పెడతాయి. అంటే వాటి కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనటిక్ ఎనర్జీ పెరిగింది అంటే అర్థం ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినట్టే, అది జరిగేది. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసా? ఒక మోల్ సబ్స్టాన్స్ను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేయటానికి ఎంత హీట్ అయితే కావాలో దాన్నే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. ఏంటంటే ఇది గ్యాసెస్కి ఉపయోగించే పదం. ఒక మోల్ అనేది గ్యాస్ విషయం కదా. ఒక మోల్ సబ్స్టాన్స్ను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేయడానికి మనకు ఎంత హీట్ అయితే కావాలో దాన్ని మొలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. అదే మామూలు స్పెసిఫిక్ హీట్ అంటే, మొలార్ తీసేసి మామూలు అంటే, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. మోల్ తీసేసేయి, మోల్కు బదులు యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేయాలంటే
ఎంత హీట్ అయితే కావాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. తేడా గమనించండి. నెక్స్ట్, ది రేషియో ఆఫ్ ది SI యూనిట్ ఆఫ్ హీట్ టు ది CGS యూనిట్ ఆఫ్ హీట్. మీకు SI యూనిట్ ఏంటి? జౌల్. CGS యూనిట్ ఏంటి? క్యాలరీ. దానికి దీనికి రేషియో అడిగాడు. మీకు తెలుసు కదా ఏమని, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. 4.186 జౌల్స్. ఓకేనా? వాడు అడిగింది ఏంటి? ది రేషియో ఆఫ్ SI యూనిట్ ఆఫ్ హీట్ టు ది CGS యూనిట్ ఆఫ్ హీట్ అప్రాక్సిమేట్లీ. అంటే రివర్స్ అడిగాడు. యాక్చువల్గా ఇట్లా అనకూడదు. దీని నుంచి కనుక మనం చూస్తే 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ కదా. అప్పుడు 1 calorie బై 1 జౌల్ అంటే ఈ జౌల్ ఇటు రప్పిస్తున్నా. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 4.186 అవుతుంది. అంటే రేషియో ఎలా అడగాలంటే హీట్ యొక్క CGS యూనిట్కు, ఇది CGS యూనిట్ కదా, హీట్ యొక్క SI యూనిట్కు ఉండే రేషియో ఎంత అన్నప్పుడు 4.186 అవుతుందన్నమాట. యాక్చువల్గా వీడు అడిగిన ప్రకారం కనుకైతే 1/4.186 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, వెన్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 0 degrees centigrade టు 10 degrees centigrade ఇట్స్ వాల్యూమ్. ఏమవుతుంది అంటే వాటర్కు ఎనాములస్ ఎక్స్పాన్షన్ అనే ఒకటి ఉంది లక్షణం. ఏ సబ్స్టాన్స్ అయినా సరే వేడి చేశామంటే ఎక్స్పాండ్ అవుతాయి ఏవైనా సరే. చల్లబరిచామంటే కాంట్రాక్ట్ అవుతాయి, చిన్నవైపోతుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది. వెన్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ హీటెడ్ ఇట్ ఎక్స్పాండ్స్, దట్ మీన్స్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజెస్. వెన్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ కూల్డ్ డౌన్, చల్లబరిచామంటే ఇట్ కాంట్రాక్ట్స్, దట్ మీన్స్ ఇట్స్ వాల్యూమ్ డిక్రీజెస్. కానీ వాటర్కు మాత్రము ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. 0 నుంచి 4 వరకు హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వటానికి బదులు కాంట్రాక్ట్ అవుతుంది, తర్వాత మామూలుగా అన్నిట్లాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో వాటర్కు ఎనాములస్ ఎక్స్పాన్షన్ అనేది 0కు 4కు మధ్య ఉంటుంది. 0 నుంచి 4కు హీట్ చేస్తే అనగానే గబాలను అన్నిట్లాగా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ వాటర్ కాంట్రాక్ట్స్, దాని వాల్యూమ్ తగ్గుతుంది. 4 తర్వాత అన్నిట్లాగా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి? ఫస్ట్ డిక్రీజెస్, దాని వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో ఎనాములస్ ఎక్స్పాన్షన్ అనేది దేనికి ఉంది? వాటర్కు ఉంది. ఏ టెంపరేచర్ మధ్య? 0 నుంచి 4కు మధ్య. ఏం జరుగుతుంది? 0 నుంచి 4కు హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వడానికి బదులు కాంట్రాక్ట్ అవుతుంది. 4 నుంచి 0కు చల్లబరిస్తే కాంట్రాక్ట్ అవ్వడానికి బదులు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రివర్స్ బిహేవియర్ అనేది వాటర్కు ఉంది. ఏ టెంపరేచర్స్ మధ్య? ఈ టెంపరేచర్స్ మధ్య 0, 4. దాన్నే ఎనాములస్ ఎక్స్పాన్షన్ అంటారు. ఓకేనా? ది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటే ఏంటి అసలు? ఒక వేడి వస్తువును, ఒక చల్లటి వస్తువును మనము మిక్స్ చేసినప్పుడు వేడి వస్తువేమో హీట్ని లాస్ చేసుకుంటుంది, చల్లటి వస్తువేమో హీట్ని గెయిన్ చేసుకుంటుంది. ఈ హాట్ బాడీ ఎంత హీట్ని అయితే లాస్ చేసుకుందో కోల్డ్ బాడీ అంతే హీట్ని గెయిన్ చేసుకుంటుంది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటారు, లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ అంటారు. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి వచ్చింది. సార్ ఎట్లా సార్ మీరు చెప్పేదంటే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు, అంతే కదా. మరి వేడి వస్తువు హీట్ని కోల్పోయిందంటే ఖచ్చితంగా అది చల్లని వస్తువు గ్రహించే ఉండాలి కదా, లేకపోతే ఎట్లా కుదురుతుంది? హీట్ లాస్ అయినట్టు కదా, ఎనర్జీ పోయినట్టు కదా. ఎనర్జీ పోవడానికి లేదు కదా, ఎనర్జీ క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు. కాబట్టి హాట్ బాడీ ఎంత హీట్ లాస్ అయిందో డెఫినెట్గా కోల్డ్ బాడీ అంతే గెయిన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి డిరైవ్ చేయబడింది. ఓకేనా? నెక్స్ట్, ఏ లిక్విడ్
used as a coolant in automobiles. ఆటోమొబైల్స్లో కూలెంట్గా దేన్ని ఉపయోగించాలంటే వాటర్ లాంటి లిక్విడ్ని ఉపయోగించాలి. తనలో చాలా హీట్ని దాచిపెట్టుకోగలిగి ఉండాలి. అలాంటి లక్షణం వాటర్కు ఉంటుంది కాబట్టి దాన్నే కూలెంట్గా ఉపయోగించాలి. అంటే దానికి హై స్పెసిఫిక్ హీట్ ఉండాలి. హై స్పెసిఫిక్ హీట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ 1 kg ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్. ఎప్పుడైనా సరే స్థితి మార్పు జరిగేటప్పుడు, చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే అదే కదా, నువ్వు ఎంత హీట్ని అయితే ఇవ్వాలో దాన్ని లేటెంట్ హీట్ అంటారు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ లేటెంట్ హీట్. నెక్స్ట్, హ్యూమిడిటీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్. హ్యూమిడిటీ అనేది దేనికి మెజర్ అంటే గాలిలో ఉండే తేమనే కదా హ్యూమిడిటీ అంటారు. ది అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ఎయిర్. గాలిలో ఎంత తేమ, హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటే గాలిలో తేమ ఎక్కువ ఉన్నట్టు, హ్యూమిడిటీ తక్కువ ఉందంటే గాలిలో తేమ తక్కువ ఉన్నట్టు. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ది టెంపరేచర్ ఆఫ్ ది రిమైనింగ్ లిక్విడ్. ఎవాపరేషన్ జరిగినప్పుడు మిగిలిన లిక్విడ్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. ఈ ఎవాపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు ఒక కుండలో నీళ్లు ఎలా చల్లబడతాయో మీకు తెలుసా? ఈ కుండలో నువ్వు ఇక్కడ నీళ్లు పోసి పెట్టావు, వాటర్. ఏం జరుగుతుంది? ఈ కుండకు సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఆ సన్నటి రంధ్రాల్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాటర్ ఎవాపరేట్ అవుతాయి. ఎవాపరేట్ అవ్వటం అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోవటమే కదా. అలా వెళ్తూ వెళ్తూ ఈ కుండ యొక్క హీట్ని తీసుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు కుండ కొంచెం చల్లబడుతుంది. ఇలా చాలా మాలిక్యూల్స్ బయటికి వెళ్ళేటప్పుడు కొద్ది కొద్దిగా హీట్ని తీసుకొని ఎవాపరేట్ అయిపోతుంటాయి. అప్పుడు మిగిలిన లిక్విడ్ ఏమవుతుంది? చల్లబడిపోతుంది అనమాట. సో ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ జరిగేటప్పుడు ఆ వెళ్ళిపోయేటువంటి పార్టికల్ మిగిలి ఉన్న లిక్విడ్ యొక్క హీట్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి మిగిలిన లిక్విడ్ టెంపరేచర్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది, డిక్రీజెస్. ఎట్ బాయిలింగ్ పాయింట్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వేపర్ ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషరు ఒకటే ఉంటుంది ఎప్పుడు బాయిలింగ్ జరిగేటప్పుడు. బాయిలింగ్ అంటే ఒక కంటైనర్ని తీసుకొని ఆ కంటైనర్లో నువ్వు ఒక లిక్విడ్ పోసి బాగా వేడి చేస్తున్నప్పుడు, బాయిలింగ్ పాయింట్ దగ్గరికి వేడి చేసినప్పుడు పైనుంచి ఈ లిక్విడ్ కాస్త వేపర్ అవుతుంటుంది. ఆ సమయంలో ఈ వేపర్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అట్లా ఉంటేనే ఇది బయటికి పోగలిగేది. అందుకని నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాపరేషన్. ఈ డెజర్ట్ కూలర్ పెడతారే రైల్వే స్టేషన్స్లో, లేకపోతే పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలలో, అదేం లోపల నీళ్లు పోస్తారు కదా, ఫ్యాన్ తిరుగుతుంటుంది, లోపల ఉండే నీళ్లు ఎవాపరేట్ అయిపోతుంటాయి. అందువల్ల చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ మొత్తాన్ని కూల్ చేసేస్తుంది. అది జరిగేది. పోతూ పోతూ అవి సరౌండింగ్స్లో ఉండే హీట్ ఎనర్జీని తీసుకొని వెళ్ళిపోతాయి కాబట్టి సరౌండింగ్స్ చల్లబడతాయి. ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ బై 1 degree సెంటిగ్రేడ్. సబ్స్టాన్స్ అని కనుకుంటే మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్పాలి. 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అని ఉంది కాబట్టి కెలోరీ అని చెప్పాలి. కెలోరీ డెఫినేషన్ అదే. ఏంటి కెలోరీ అంటే? కెలోరీ అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్. కెలోరీ అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్. దేనికోసం? రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్. నువ్వు జస్ట్ 1 గ్రామ్ తీసుకో, నీళ్ళే తీసుకోవాలి. దాన్ని జస్ట్ 1 degree సెంటిగ్రేడ్ వేడి చేయాలి. నువ్వు ఇవ్వాల్సిన హీట్నే కెలోరీ అంటారు. ఏంటంటే మళ్ళీ కెలోరీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక కంటైనర్లో నీ ఇష్టం వచ్చిన నీళ్లు తీసుకోవచ్చా? లేదు, 1 గ్రామే తీసుకోవాలి. ఏం నీళ్ళే తీసుకోవాలా, వేరే తీసుకోవచ్చా? తీసుకోకూడదు, నీళ్ళే తీసుకోవాలి, 1 గ్రామే తీసుకోవాలి. దాన్ని ఎంత పడితే అంత వేడి చేయొచ్చా? లేదు, 1 degree సెంటిగ్రేడ్ వేడి చేయాలి. 35 దగ్గర ఉంటే 36కు, 40 దగ్గర ఉంటే 41కి. అలా వేడి చేయాలంటే నువ్వు కొద్దిగా హీట్ని ఇవ్వాలి కదా. ఆ హీట్ని కెలోరీ అంటారు, గుర్తుపెట్టుకోండి.
when steam at 100 degrees centigrade is passed into water at 100 degrees centigrade, the water ఏమవుతుంది? వాటర్ అంటే వాటర్ కూడా ఏమవుతుంది? వేపర్గా మారుతుంది. టెంపరేచర్ అంతే ఉంటుంది. చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఏం మారదు, అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఏ calorie is a unit of heat, కరెక్టే, and is approximately 1 calorie is equal to 4.18 joules అని చెప్పాను కదా నేను, 4.18 joules. నెక్స్ట్, ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ సబ్లిమేషన్. ఇక్కడ అసలు మీకు తెలుసుకోవాల్సింది ఏంటో నేను చెప్తాను చూడండి. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్, లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్. ఫస్ట్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వెళ్ళటాన్ని మెల్టింగ్ అంటారు. లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళటాన్ని బాయిలింగ్ అంటారు. అట్ట కాకుండా సాలిడ్ స్టేట్ నుంచి నేరుగా లిక్విడ్ స్టేట్ తగలకుండా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోవటాన్ని సబ్లిమేషన్ అంటారు. కర్పూరం ఉదాహరణకి, క్యాంఫర్, సాలిడ్ స్టేట్ నుంచి అసలు లిక్విడ్ స్టేట్లోకి రాకుండా నేరుగా ఆవిరైపోతుంది అంతే. సో సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తే మెల్టింగ్, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వస్తే బాయిలింగ్, సాలిడ్ స్టేట్ నుంచి నేరుగా గ్యాసియస్ స్టేట్కి వస్తే సబ్లిమేషన్. అలా కాకుండా రివర్స్, గ్యాస్ నుంచి లిక్విడ్కి వస్తే కండెన్సేషన్, లిక్విడ్ నుంచి సాలిడ్కి వస్తే ఫ్రీజింగ్, గడ్డగట్టుట. అలా కాకుండా గ్యాసియస్ స్టేట్ నుంచి నేరుగా సాలిడ్కి వస్తే హోర్ ఫ్రాస్ట్. అదే అడిగింది ఇక్కడ. సబ్లిమేషన్ అంటే ఇది, సాలిడ్ స్టేట్ నుంచి నేరుగా గ్యాసియస్. దానికి రివర్స్ ఏంటంటే గ్యాస్ నుంచి సాలిడ్, దాన్ని హోర్ ఫ్రాస్ట్ అంటారు, డిపాజిషన్ లేకపోతే. కాబట్టి ఈ చేంజెస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఏమంటారో మీకు చెప్పా నేను. ఒక 20 క్వశ్చన్స్ మీకు ట్రయల్ కోసం చెప్పానమాట. ఎందుకని అంటే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది అండ్ మీ సబ్జెక్ట్ పెరుగుతుంది. ఇలా బిట్స్ ఆన్సర్ చేస్తే మీరు కాన్సెప్ట్ చదువుకొని ఎప్పుడు బిట్స్ ఆన్సర్ చేయడానికి రావాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. నా వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, వాటిని చూసి మీరు బాగా కాన్సెప్ట్ నేర్చుకొని వీటిని ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.